ఒక అందమైన అడవిలో ఒక చిలిపి కోతి ఉండేది. రోజంతా చెట్ల మధ్య దూకుతూ తన స్నేహితులతో ఆడుకుంటూ చాలా ఆనందంగా జీవించేది. చల్లని గాలిలో చిన్న వాగు దగ్గర కోతి నీళ్లతో ఆడుతూ పక్షుల కిలకిలలతో ప్రకృతిలో నిజమైన ఆనందాన్ని ఆస్వాదించేది. ఇదెంత సంతోషంగా ఉంది. ప్రకృతి అంటేనే ఫన్. ఒకసారి అడవికి వచ్చిన మనుషులు చుట్టూ ఉన్న అందాన్ని వదిలేసి అందరూ తమ ఫోన్లోనే మునిగిపోయారు. అది చూసి కోతి ఆశ్చర్యపోయింది. ఇంత అందమైన అడవిని వదిలేసి వీళ్ళందరూ ఈ చిన్న స్క్రీన్లో ఏం చేస్తున్నారు? ఒక టూరిస్ట్ తన ఫోన్ని అక్కడే మర్చిపోయాడు. ఫోన్ ఆన్ చేయంగానే కోతికి కొత్త ప్రపంచం కనిపించింది. వీడియోలు, పాటలు, ఆటలు అన్నీ చూసి చాలా ఎంజాయ్ చేసింది. ఆహా, ఎంత ఫన్నీగా ఉంది. ఇంకొకటి చూసేద్దాం. రోజులు గడుస్తున్నాయి. కోతి సెల్ ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. ఆటలాడడం మానేసింది, తినడం తగ్గించేసింది. రా ఆడుకుందాం అని స్నేహితులు పిలిచినా ఇప్పుడు టైం లేదు, నేను బిజీ అని చెప్పేసేది. ఒకరోజు ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు కోతి చాలా కోపంగా అయ్యో, ఫోన్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అని బాధపడింది. ఆ సమయంలో తన స్నేహితులు ఆనందంగా ఆడుకోవడం చూసి కోతి తన తప్పుల్ని గ్రహించింది. నిజమైన ఆనందం ఫోన్లో కాదు, నా ఫ్రెండ్స్ దగ్గరే ఉంది. కోతి తన చేతిలో ఉన్న ఫోన్ని విసిరేసింది. మళ్ళీ తన స్నేహితులతో కలిసి ఆనందంగా జీవించడం ప్రారంభించింది. అధికంగా ఫోన్ వాడటం మన నిజమైన ఆనందాన్ని దూరం చేస్తుంది. ప్రకృతిలో ఉన్న సంతోషం ఫోన్లో ఎప్పటికీ దొరకదు. ఫోన్ మన కోసం ఉండాలి, మనం ఫోన్ కోసం కాదు. ఫోన్ను ఎక్కువగా వాడితే మన జీవితంలోని నిజమైన ఆనందాన్ని మనమే కోల్పోతాం.